మీరు వేటిని విప్పుదురో, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం దేవా. ఈరోజు ఈ సమయంలో ఈ యొక్క మాటల ద్వారా మన బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు. చాలా అద్భుతమైన మాట. ఇందులో ఉన్న సత్యాన్ని మీరు తెలుసుకుంటే మీ జీవితం అంతా మీరు ఏలుబడి చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు చెప్పాలి. ఏంటంటే మేము, నేను నా భార్య, నేను నా కుటుంబం, మేము ఎక్కడంటే మీ ఇంట్లో కాదు, మీ సంఘంలో కాదు, భూమి మీద ఫలానాది బంధింతే బంధించబడు అన్నాడు దేవుడు. వేటిని బంధిస్తారో బంధించబడతాయి, వేటిని విప్పుతారో అవి అన్నీ కూడా విప్పబడతాయి. హల్లెలూయా. మరి నాకు చాలామంది ఫోన్ చేసి ఏమంటారంటే, బ్రదర్ మేము బంధకాల్లో ఉన్నాము, మేము సమస్యల్లో ఉన్నాము. మీరు బంధించబడేవారు కాదు, బంధకాల్లో ఉన్నవారిని విడిపించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీరు ఎవరంటండి? నేను అంటలేదు దేవుడు, ఇక్కడ నేను విడిపిస్తానంటలేదు దేవుడు, మీరు. ఆమేన్. ఈ సత్యం తెలితే సరిపోతుంది అనమాట. దేవుడు మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు ఉపయోగించుకోవడం రావాలి, దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవడం రావాలి. బ్రదర్ ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు అని మీరు అన్నారంటే వాక్యం తెలియలేదని అర్థం అన్నమాట. ఎవరికైతే వాక్యం తెలుస్తుందో అక్కడ దేవుని వాక్యం తెలుస్తుందంట. మీరు ఏటిని విప్పుతారో, మీరు అంటే ఒకరికంటే ఎక్కువ అంటే ఇద్దరు. ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. 18వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చదివినట్లయితే ఏమైనా ఉందంటే, భూమి మీద మీరు వేటిని బంధించుదురో, హల్లెలూయా, అవి పరలోకమందును బంధించబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీలో ఇద్దరు ఏకీభవించి ఏదైతే చేస్తారో, అందుకనే ప్రతి ఆల్నైట్ పీరియడ్లో లేచి నుంచోండి, చేతులు పట్టుకోండి, కలిసి ప్రార్థించండి అని ఎందుకని చెప్తామంటే, ఇద్దరు భూలోక రాజ్యంలో ఏకీభవించింది అది పరలోక రాజ్యంలో కూడా ఖచ్చితంగా జరుగుతుందంట. దేన్ని బంధించాలి, దేన్ని విప్పాలి. ఒక ఆమెకి ఇలాగ ఇంట్లో కుక్క వచ్చిందంట. ఆమె ఏం చేసింది? తెలివిగాను తలుపేసి బంధించిందంట. కుక్కను లోపలెట్టి బంధింతే ఏమవుతుంది? దానికి ఎటు వెళ్ళాలో తెలియక మొత్తం టీవీ దగ్గరికి వెళ్ళిందంట, టీవీని పగలగొట్టిందంట. ఆ వంట సామాన్లు అయ్యి కిచెన్లో అన్ని గాజు సామాన్లు అన్ని కింద పడేసి పగలగొట్టిందంట. చాలామంది అది చేస్తారు. సైతాన్గాడు కుక్కలాంటాడు, సైతాన్గాడు పందిలాంటాడు, సైతాన్గాడు ఇంకా ఏ పేరెట్టుకున్నా పెట్టుకొచ్చాడు. అలాంటి ఉన్నట్టుగా ఇందులో బంధించుకుంటారు. ఎవరన్నా వేస్తున్నావు సైతాన్ని బంధిస్తున్నావు అంటారు. బంధించామంటే ఏం చేస్తాడు? గందరగోళం చేస్తాడు. మరి ఏం చేయాలి? భక్తుడు అంటాడనమాట, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు ఏమవుతాడంట? పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సైతాన్ని గంట మనం బంధించను కాదు, కానీ ఏం చేయాలంట? పరిగెట్టించాలి, పారిపోయేలాగా చేయాలి. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అంతేగాని వాడు బంధించి నువ్వు అక్కడ పెట్టుకుంటే ఎప్పటికప్పుడు నువ్వు నిద్ర అవుతావు, ఎప్పటికప్పుడు నీ బలహీనం అవుతావు. అప్పుడు అట్లా ఏం చేస్తాడో మొత్తంగా గందరగోళం సృష్టిస్తాడనమాట. కాబట్టి దేవునికి లోబడకుండా నువ్వు వాడిని గద్దిందాము, బంధిందాము, చేద్దామంటే ఏమీ జరగదనమాట. నాకు తెలిసిలే నీ సత్తా ఏంటని అంటాడు. కాబట్టి నువ్వు దమ్ముగా ఉన్నప్పుడు నువ్వు బంధించకుండానే వాడు పరుగులు తీస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీదవుతుంది. అక్కడ సైతాన్యుడికి అవకాశం లేదు, అక్కడ అపవిత్రతకు అవకాశం లేదు, అక్కడ నిద్రకు అవకాశం లేదు, అక్కడ సమస్యకు అవకాశం లేదు. ఎక్కడ నువ్వు అడుగు పెడతావో ఆ స్థలం నీ ఏలుబడిలోకి రావాల్సిందే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లేదు బ్రదర్, మేము ఏ వ్యాపారం చేసినా అప్పులు పాలైపోతున్నాం, ఏది ప్రారంభించినా కూడా నాశనం అయిపోతుంది, ఏ ఉద్యోగానికి అప్లై చేసినా కూడా రావటం లేదు అని మీరు అన్నారంటే జీవమరణాలు మరి ఏం ప్రకటించారు మీరు? రావట్లేదు, అవట్లేదు, జరగట్లేదు. ఇది ప్రకటింత. ఎంతమంది పాస్టర్ల చేత ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటి? ఎన్ని ఆల్నైట్లు చేస్తే ఉపయోగం ఏంటి? ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా ఎంత తిన్న ఉపయోగం ఉండదు. ముందు నువ్వు సరి చేసుకోవాలి, నీ నోటును అదుపులో పెట్టుకోవాలి, నీ మాటలను అదుపులో పెట్టుకోవాలి. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే, యోహాన్ గారంట పాస్టర్ గారుగా పనిచేస్తూ ఉన్నాడు. చక్కటి ఉద్యోగం, చక్కటి జీతం, చక్కటి పేరు, యాజకుడు. 10, 20, 30, 40, 50, 60 ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా పిల్లలు పుట్టలేదంట ఎలిజబెత్ జకర్యాలకి. అయితే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అద్భుతం చేయాలని ఆశపడుతుంటే, ఇప్పుడా
ఈ వయసులోనా నాకా కొడుక వామో వీడి ఆశీర్వాదం కోల్పోయేలాగా ఉన్నాడని చెప్పేసి దేవుడు ఏం చేయాలంట, షట్ యువర్ మౌత్. ఏమన్నాడండి? నోరు మూసుకుని కూర్చో. ఎప్పటి వరకు? అద్భుతం జరిగేంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా. నోరు మూసుకున్న చేపను ఎవరు పట్టుకోలేరంట. అంతే కదా. గేలానికి చేప ఎందుకు చిక్కుంటుంది? నోరు తెరుచుకుని వెళ్ళి ఆ ఎర్రని మింగేస్తుంది అనమాట. కాబట్టి నోరు మూసుకున్న చేపను పట్టుకోవటం ఎవడి వల్ల కాదు. మీరు నోరు మూసి కూర్చోండి, మీ ఆయన ఎంత తిట్టినాను ఒక్క దెబ్బ కూడా పడదు. సామెత ఉంటుంది మనకి, నోరా వాక్కే వీపు విమానం మొత్తం మోగుతుంది అన్నదంట. ఏం చేస్తుంది? ఇది ఆగదు. ఆయన కొట్టి కొలిది తిడుతూ ఉంటుంటుంది, ఈయన తిట్టి కొలిది ఆయన కొడతా ఉంటుంటాడు. కాబట్టి ఏమది, ఇదేమో పలుకుతుంది, వీపేమో వాసిపోతుంటుంది అనమాట. కాబట్టి ఎవరైతే నోరు మూసుకుంటారో మాటలను విలువైనటువంటిగా భావిస్తారో, జీవాన్ని ప్రకటిస్తారో, వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్తున్నాడు అనమాట, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. ఎవరి వల్ల అంటే నేను చేస్తానని దేవుడు అంటలేదు. అక్కడ కూడా నమ్మిన వారి వలన మీరు నా నామమున దయ్యాలు వెళ్ళగొడతారు. హల్లెలూయా. ఎలా ఉందండి? ప్రభా ఇదేని వెళ్ళగొట్టు ఎప్పటికీ జరగదు. అది అర్థమవుతుందా? దేవా ఇదైనా వెళ్ళగొట్టు అంటే ఎప్పటికీ జరగదు. మరి ఏంటి అక్కడ వాక్యం యొక్క అర్థం ఏంటంట? మీరు నా నామన్న దయ్యాన్ని వెళ్ళగొడతారు. హల్లెలూయా. ఇదిగో నాదుడైన యేసుక్రీస్తు నామములో నేను ఇక్కడికి వచ్చాను. ఆయన యొక్క ప్రతినిధిగా నేను వచ్చాను, ఆయన బిడ్డగా నేను వచ్చాను. కాబట్టి ఏంటి తెలుసా? యేసుక్రీస్తు నామములో నిన్ను బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. ఈ రోగాన్ని బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. ఈ దయ్యాన్ని బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. ఈ అప్పును బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. అటువంటి అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. యోహాను సువార్త 1:12 ప్రకారం మనమంతా దేవుని బిడ్డలం, యేసు నామమును ఉపయోగించే అధికారం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఏమున్నామంట? ఏ అధికారన్నా ఎప్పుడన్నా గుణపం పారిచ్చిన పని చేయడం చూసారా? లేదు బ్రదర్, మరి పేపర్లో వచ్చింది. పేపర్ పోజుకైనా టవల్లో చుట్టుకుంటాడు, పారాల్లో పట్టుకుంటాడు, గుణమేలా పట్టుకుంటాడు, చేతికి కూడా మట్టి అంటుకోదు. ఫోటో స్టైల్ అయిపోయినా పక్కన పడేస్తాడు. అంతేగాని చెమటోటి చెప్పిన పని చేస్తాడు ఆయన. రాజులు చేతులు కాళ్ళతో పనిచేయరు, పెదాలతో పనిచేస్తారు. అంటే వాళ్ళ మాటే శాసనం. వింటున్నారా? రాజు మాటే శాసనం. ఆయన మాట అన్నాడంటే ఆటోమేటిక్గా అయిపోతాయి అన్నీ కూడాను. ఇంకా వాళ్ళు కష్టపడి పని చేయవలసింది ఉండదు. కాబట్టి దేవుడు కొత్త నిబంధన ప్రకారం మనల్ని ఏమని పిలిచినట్టండి? మీరు రాజులైన యాజక సమూహం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంట? నీ మాటలే శాసనాలుగా ఉండాలి. కాబట్టి నీ మాట శాసనం అవుతుందంటే నువ్వు ఎలా పలకాలి? చాలా కేర్ఫుల్గా పలకాలి, చాలా జాగ్రత్తగా పలకాలి. అందుకనే ఎప్పుడన్నా నువ్వు బలహీనమైనప్పుడు, ఎప్పుడన్నా సరే నీకు ప్రార్థించడం కష్టమైనప్పుడు ఏం చేయాలంటే, ఖచ్చితంగా బలం ఉన్నా కూడా భార్యాభర్తలు కలిసి ఏం చేయాలంట? చెయ్య పట్టుకుని, ఇప్పుడు అది కుదరదనుకోండి మన సహోదరులుగా, ఒకవేళ మీరుంటే భార్యాభర్తగా కాలండి, లేకపోతే లేదు, కానీ మగోళ్ళు చేతులు పట్టుకుని ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. హల్లెలూయా, హల్లెలూయా. చెయ్య పట్టుకోండి. అంతేగాని ఫోన్ నెంబర్లు మార్చుకోవటాలు, మీ కూరేంటి మీ చీరేంటి అని అడుక్కోవటాలు, కొంతకాలం పోయాక నాకు ఈ సమస్య ఉంది అప్పిస్తామని అడుక్కోవటాలు, తర్వాత అప్పించుకున్నాక అయ్యో ఈ చర్చిగా వచ్చింది ఈవిడ మంచిదని చెప్పి నేను అప్పించానే, మళ్ళీ అడ్రస్ లేకుండా అయిపోయింది అని ఆ గందరగోళంలో పడిపోయి ఇటు చర్చ మానేసేసి దేవునికి దూరం అయిపోవటాలు చేయకుండా ఎప్పుడు ఏ జరుగుతుంటే ఎక్కడ చూసినాను. కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకే. నేను బోధించే కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు, అప్పులు ఇచ్చుకునే వాళ్ళ మధ్యలో దూరి సంతకాలు పెట్టొద్దు. ఈ 3 పనులు చేయలేనటువంటి వారి జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా? చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. చెప్పండి అందరూ. అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు, అప్పులు ఇచ్చేవారి మధ్యలో సంతకం పెట్టొద్దు. మరి బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే మిమ్మల్ని అప్పు ఇచ్చేవారుగా చేస్తానని ఉంది కదా. ఏం చేయమంది? మిమ్మల్ని అప్పు ఇచ్చేవారుగా చేస్తానుంది కదా. అంటే ఇచ్చుకున్నాడు ఎవరుంటాడో ఇయ్యి అప్పు, నేను వద్దంటలేదు, కానీ ఆశించి ఇవ్వద్దు. హల్లెలూయా. మళ్ళీ ఆశించొద్దు, ఇచ్చేసేయి. నీకు అప్పించేంత సామర్థ్యం నీ దగ్గర ఉందనుకోండి, ఏం చేయాలి తెలుసా? ఇచ్చేసేయి, మళ్ళీ ఆశించొద్దు. ఒకవేళ దేవుడు వాళ్ళకి ఇచ్చే సామర్థ్యం ఇస్తే వాళ్ళు తిరిగి ఇస్తేప్పుడు తీసుకోగానే ఇచ్చిన తర్వాత మర్చిపోవాలి. అలాగే వాళ్ళు అప్పు ఇస్తేనే. నేను చాలామందికి అలాగే చేశాను కాబట్టి ఈ రోజున హ్యాపీగా క్షేమంగా ఉన్నాను. అంతేగాని నా దగ్గర ఉన్న లేకపోయినా ఎక్కడ అడుక్కొచ్చి ఇచ్చేసేసి అయ్యో ఆపదలు ఉన్నారని చెప్పి వాళ్ళకి ఇచ్చేసేస్తే ఈరోజు నా పని గందరగోళం అయిపోతుంది అనమాట. చాలామంది మంచి వాళ్ళు అతి మంచితనం అంట
ధూర్త లక్షణం. ధూర్త అంటే చెడ్డోడు. అతి మంచితనం ఎవరి లక్షణం అంట? చెడ్డవాడి లక్షణం. అయ్యి వీడి దగ్గర లేదు, కానీ ఏం చేస్తాడు? మాట కోసం ఏం చేస్తాడు? వాళ్ళు వీళ్ళని అడుగట్టుకొచ్చి ఇచ్చేస్తాడు అనమాట. వాళ్ళు ఎందుకు ఇచ్చారు? వీళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే ఈయన మాటను బట్టి, మంచిదాన్ని బట్టి ఈయనకి ఇచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళని అడగరు కదా, ఏం చేస్తారు? ఈయన అడుగుతారు అనమాట. అప్పుడు ఈయన ఏం చేస్తాడు? వచ్చిన జీతం అంతా పట్టుకెళ్ళి వీళ్ళకి ఇస్తాడనమాట. ఎందుకు ఇస్తున్నాడు? వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఈయన కడుతూ ఉంటాడు. ఇంట్లో పిల్లల స్కూల్ ఫీజు కట్టలేడు, ఇంట్లో పోషణ జరగదు, ఏమీ జరగదు. ఎందుకని ఇంత కష్టపడుతున్నా, ఇంత జీవితం మొత్తం ఇలా జరుగుతుందంట? తీసుకున్న నిర్ణయాన్ని బట్టి. కాబట్టి స్టార్టింగ్లోనే స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుని, నేను అప్పు చేయను, అప్పు ఇవ్వను, అప్పులు ఇచ్చిన వరకు మధ్యలో సంతకాలు పెట్టను. అయిపోయింది. ఒక నిర్ణయం, ఒక ఐడియా. ఎన్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. కాబట్టి ఒక ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఐడియా నువ్వు పాటించినప్పుడే, ఐడియా నువ్వు అనుసరించినప్పుడే, అప్పుడు నీ జీవితంలో మార్పులు సంభవిస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలామంది జీవితాలు సంపాదన లేక కాదు, సంపాదించిన దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియక, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియకపోవడం వల్లే అనేక మంది అనగారిపోయారు. నా దగ్గరకు ఒక బ్రదర్ వచ్చి చెప్పాడు అనమాట, నేను వాళ్ళు ఎంతో వాక్యం బాగా చెప్తున్నారని చెప్పి వెళ్ళి వాళ్ళందరికీ నేను టీవీ స్పాన్సర్ చేశాను, వాళ్ళు డబ్బులు ఇచ్చాను. తర్వాత కొంతకాలానికి అడ్రస్ లేకుండా అయిపోయారంట. పిల్లలు గమనించాలి, దేవుడు నిన్ను నన్ను హెచ్చించే కొలది ఏం చేయాలి తెలుసా? దేవుడు హెచ్చించే కొలది ఇంకా హత్తుకోవాలంట దేవుడిని. దేవుడు హెచ్చించే కొలది ఇంకా దేవుడిని మహింపరుస్తూ ఉండాలంట. అప్పుడు ఏం చేస్తారంట? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఇస్తారంట. దేవుడు నీకు ఒక తలాంతు ఇచ్చాడు, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు, దాంట్లో నువ్వు నమ్మకంగా లేవనుకో, ఆ తలాంతు ఏమైపోయిందంట? వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఎవరైతే దాన్ని వృద్ధి చేస్తారో, ఎవరైతే దాన్ని అభివృద్ధి చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. దేవుడు నీకు పాటలు పాడే తలాంతు ఇచ్చాడా? నేను పాడను అన్నావు అనుకో, అంతే, వేరే వాళ్ళకి వెళ్తుందా ఛాన్స్. దేవుడు నీకు ప్రార్థించే అవకాశం ఇచ్చాడు, నువ్వు ప్రార్థించలేదుకో వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది తలాంతు. జాగ్రత్త ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని వృద్ధి చేసుకోవటానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. 7వ తరగతిలో వాక్యం చెప్పేవాడు నేను. అప్పుడు కూడా అందరు బాగినవారు. అప్పటి నుంచి నేను చేశాను, నాకు ఈ తలాంతు ఇచ్చాడు దేవుడు అని చెప్పి వృద్ధి చేసుకుంటూ వచ్చాను. హల్లెలూయా. నాకు ఆ యొక్క విషయంలో నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను ఎలా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఎలాగని చెప్పి, మరి ఎప్పుడైతే దాని మీద ధ్యాస పెడతా వచ్చినప్పుడు దేవుడు దాన్ని వృద్ధి చేశాడు. తన పనిలో నిపుణత గలవాన్ని చూసారా? అలుపులు ఎదుట గారు, గొప్పవారి ఎదుట, రాజుల ఎదుట నిలబెడతాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీ ముందు, నీ వెనక, నీ పక్కన ఎక్కడ ఎంతమంది ఫెయిల్ అయినా నువ్వు మాత్రం ఫెయిల్ అవ్వకూడదు. నువ్వు చేస్తున్న పని ఫెయిల్ అయినా కానీ నువ్వు ఫెయిల్ అవ్వకూడదు. నీకు ఇచ్చినటువంటి ఏదైనా ఫెయిల్ అయినా కానీ నువ్వు ఫెయిల్ అవ్వకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చూడండి, ప్రతి దానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ పక్కన స్టెప్స్ ఉంటాయి. లిఫ్ట్ ఎప్పుడన్నా పాడవుతుంది కానీ స్టెప్స్ ఎప్పుడన్నా పాడవుతాయా? ఎప్పటికీ పాడవు. అలాగే నీ జీవితంలో ఏంటంటే ఎప్పటికీ నువ్వేం చేయాలి? నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండాలి. నీ చుట్టుపక్కల ఉన్నాయన్నీ ఫెయిల్ అవ్వచ్చు కానీ నువ్వు మాత్రం ఫెయిల్ అవ్వకూడదు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒకటి నిర్ణయం తీసుకుంటాను, ఎవరున్నా లేకపోయినా, ఎవరు చేసినా చేయకపోయినా, ఎవరు సహకరించకపోయినా, నేనొక్కడే ఖచ్చితంగా దీన్ని నడిపించగలుగుతాను, నేనొక్కడే ఖచ్చితంగా దీన్ని చేయగలుగుతాను, నేనొక్కడే దేవుని సన్నిధిలో స్తుతించగలుగుతాను. ఆమేన్. నా ప్రయాణం ఎలా ప్రారంభించాలి? ఎస్, నేను ఒక్కడే అన్నట్టు ప్రారంభిస్తాను. అందుకనే నన్ను ఎంతమంది విడిచిపెట్టేసినా, ఎంతమంది సహకరించగలిగిపోయినా కూడా ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వను నేను. హల్లెలూయా. ముందుకెళ్ళేవాడిని ముళ్ళు ఎప్పుడు ఆపలేవంట. ఏంటది? ముందుకెళ్ళేవాడిని ముళ్ళు ఎప్పుడు కూడా ఆపలేవు. యేసుక్రీస్తు ప్రభువు శిలువను మోసుకుని వెళ్తుంటేనంట మధ్యదారిలో ఏం గుచ్చుకుందంట? ముళ్ళు గుచ్చుకుందంట. ఏం చేయడానా? ఆ ముళ్ళుని తీసి పక్కన పడేసి ముందుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. 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 ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవిత గమ్యానికి నువ్వు వెళ్తున్నప్పుడు, ఏసే గురిగా పెట్టుకుని నువ్వు ముందుకెళ్తున్నప్పుడు అనేక ముళ్ళు గుచ్చుకుంటాయి. కొంతమంది మాటలు అలా గుచ్చుకుంటుంటాయి మాట. మనకి బ్లడ్ పైకి రాదు కానీ చాలా బాధ ఉంటుంది. నువ్వేం చేయాలి? అలా తీసి పడేయాలన్నమాట. కూరలు కరివేపాకులు తీసి పడారు మమ్మల్ని తీస్తారు అలాగా. అలా తీస్తేనే ముందుకెళ్తాం మనం. పక్కోళ్ళ మాటలు పట్టించుకోవటం, పక్కోళ్ళ గురి చూడటం, ఏమనుకుంటున్నారు, ఈ పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు చేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరేమనుకుంటే నీకెందుకు? నీవు దేవుని కరెక్ట్గా ఉన్నావు లేదా? నువ్వు దేవుని నామానికి మహిమార్థంగా ఉన్నావు లేవా? నీ లెక్క కరెక్ట్గా ఉందా లేదా? ఇదే చూసుకోవాలంతే. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఏం చేసినా ఏమని అనుకుంటారు. ఒక తండ్రి కొడుకులు ఒక ఊరు వెళ్ళారంటే గాడిద కొనుక్కోద్దారని. గాడిద కొనుక్కుని తీసుకొస్తుంటే ఎవడన్నాడంట, అదేంటారు తాడు కట్టుకుని లెక్క వెళ్తున్నారు గాడిదని.
గాడిద ఏంటి? మోస్తుంది మనల్ని. కాబట్టి గాడిద ఎక్కేలా కానీ మోసుకెళ్తున్నారు ఏంటంటే వాళ్ళ నాన్న ఏం చేయడంట, ఆ గాడిద పిల్ల మీద ఈ కొడుకుని ఎక్కించాడంట. కొంత దూరం వెళ్ళాక అన్నాడంటే ఎవడను, అసలు బుద్ధి ఉన్నదా? మీ నాన్నంత పెద్ద వయసు నువ్వు నడిపిస్తావు, నువ్వు గాడిద ఎక్కి కూర్చుంటావు అన్నారంట. అరే అరే నిజమే కదని చెప్పి కొడుకు ఏం చేశాడు, తాడెట్టుకుని లాగుతున్నాడంట, తండ్రి గాడిద మీద కూర్చున్నాడంట. కొంత దూరం వెళ్ళాక అరే బుద్ధి ఉన్నదా నీకు అసలేని, చిన్నపిల్లోడిని నడిపిస్తా నువ్వు గాడిద ఎక్కుతావు అన్నారంట. అమ్మో ఇలా కాదని చెప్పి ఏం చేశారంట, ఇద్దరు కలిపి గాడిద ఎక్కి కూర్చున్నారంట. ఇద్దరు కలిపి ఎక్కుతుంటే ఎవడో దారిలో ఎదురయ్యి అసలు బుద్ధి ఉన్నదా, ఇద్దరు ఎక్కుతారా గాడిదని అన్నారంట. అయ్యి బాబోయ్ ఇద్దరు ఎక్కినా తిడుతున్నారు అని చెప్పేసి అటు ఇటు కాదని చెప్పి ఏం చేశారంట, ఆ గాడిదకి 2 కాళ్ళు కట్టేసి ఒక కర్ర దాంట్లో పెట్టి ఇద్దరు మోసుకెళ్తున్నారంట. వీళ్ళ గాడిదని మోసుకెళ్తున్నారంట. కొంత దూరం వెళ్ళాక అసలు మీకు బుద్ధి ఉన్నదా, గాడిదని ఎవడన్నా మోసుకెళ్తాడా, అది గాడిద మిమ్మల్ని మోయాలి అని అంటే ఇంకా వాళ్ళకి ఏం చేయాలి తెలియక ఆ కాళ్ళు కట్టేసిన గాడిదని పక్కన ఆడేసి ఆ కర్ర లాగి ఆ కర్రతోటి ఇద్దరు కలిపి దాన్ని చితకొడితే చచ్చిపోయిందంట. ఇంకా అంతే వెళ్ళిపోరంట వాళ్ళు. చూసారా, మనుషులు ఏం చేసినా కూడా ఇలా చేసినా తప్పే, అలా చేసినా తప్పే, ఏం చేసినా కూడా తప్పంటారన్నమాట. కాబట్టి నువ్వు మనుషుల మాట విన్నావు అనుకో, ఇప్పుడు ఆయనే అవును నా కొడుకు చిన్నోడు అని ఎక్కించి తీసుకెళ్ళి నీకేంటి అనడానికి అయిపోయింది అక్కడ. అలా కాకుండా వాళ్ళు మెప్పించాలి, వాళ్ళు చెప్పిన దానికి మనం రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు చెప్పిన దాన్ని మనం సరిపెట్టాలంటే ఎవరిని సరిపెడతావు? రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ఆలోచనలు ఉంటాయి, ఏ ఆలోచన కూడా మ్యాచ్ అవ్వదు. అందుకనే నరుని హృదయంలో ఆలోచనలు అనేకమై వస్తాయి, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున గమనించవలసింది ఏంటంటే, నువ్వు చెక్ చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఎవరన్నా నీకు ప్రవచనం చెప్పారు ఇలాగ అలాగని చెప్పారనుకో, అంత కళ్ళు మూసుకుని గుడ్డుకు వెళ్ళిపోకు. అది వాక్యానికి అనుకూలంగా ఉన్నదా లేదా, వాక్యానుసారంగా ఉన్నదా లేదా, వాక్యానికి మ్యాచ్ అవుతుందా లేదా. కొలమానం ఏంటంట? వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. అస్సలు బైబిల్తో సంబంధం లేకుండా కొంతమంది కొన్ని చెప్తుంటారన్నమాట, ఇంకెప్పుడు చెప్తా ఉంటుంటారన్నమాట. ఇంక వాక్యం ఉండదు ఏముండదు అనమాట. ఇదే నువ్వు ఇలాగవుతావు అలాగవుతావు ఇలాగవుతావు అంటే అంతే, వీళ్ళకి అదే కావాలి. నా చిన్నతనంలో చిలక దోచేసి ఉంటుంది అనమాట. రామ్ చిలకని తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి గిరగిర తిరిగి అది ఏం చేసేది, అందులో 10 పైసలు పెడితే ఒక కార్డు తీసేది అనమాట. ఆ కార్డు చదివాడు అనమాట. నువ్వు ఇలాగని బోర్డు చెప్పాడు ఆయన, ఒకటి జరగలేదు నాకు ఎంతకని. ఇప్పుడు అంత 10 పైసలకి అంత జ్యోతిష్యం చెప్పాడు, ఇల్లు ఎందుకు తిరగాలి? ఆయనకి ఏమవుతుంది ఆయనకి తెలీదా? ఇలాగే మొన్న ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసానమాట. ఆయన చెప్తుంటాడు అన్నీ కూడా, నీ భవిష్యత్తు ఏంటి అదేంటి అన్నీ చెప్తుంటాడు అనమాట. ఈ కుర్రోళ్ళు కాలేజీ కుర్రోళ్ళు ఇద్దరు వచ్చి ఏం చేస్తారంటే, ఒకడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఇంత రాయట్టుకుని, ఒకడేమో కింద కూర్చుని సరే నా జాతకం నువ్వు కాదు నీ జాతకం నేను చెప్తాను, ఇంకొక నిమిషం తర్వాత నువ్వేం జరుగుతుంది, నీకు ఏమైనా జరుగుతుంది నీకు తెలుసా, చెప్పగలుగుతావు అంటాడు. ఏం చెప్తాడు? నాకేమీ జరగదు అంటాడు. ఇంకొక నిమిషంలో నీ నెత్తి మీద నేను చిటికెత్తి రాయి పడుతుంది అంటాడనమాట. చిటికెత్తి రాయి ఎందుకు పడుతుంది, నా మీద ఏం పడుతుంది అంటాడు. ఒకసారి పైకి చూడు అంటాడు. వాడు రాయట్టుకుని ఉంటాడు అనమాట. ఇప్పుడు నేను చిటికేసానంటే వదిలేస్తాడు, పడుతుందా లేదా? కాబట్టి నీ జాతకం నీకే తెలీదు, నీకేం జరుగుతుందో నీకే తెలీదు. మరి ఇక్కడ ఉన్న వారి జీవితంలో ఏం జరుగుతుందంటే, బాబు నా పట్టుకుట్టు కోసం ఏదో చేస్తున్నాను క్షమించి వదిలేసేయండి అని చెప్పి అంటాడు అనమాట. అర్థమైందా? అలాగే ఈరోజు చాలామంది ఏంటంటే ఇదే కావాలి, ఏదైనా సరే దేవుని వాక్యాన్ని పట్టుకుందాం, దేవుని వాక్యం లోతుల్లోకి వెళ్తాం, వాక్యం సత్యం, భూమి ఆకాశం గతించిన కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ఏ మాట కూడా నిరర్ధకం కానేరదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు ఉన్నాయంట, ఎన్నైనా సరే ఆ వాగ్దానాలన్నీ కూడా అవును ఆమేన్ అని ఉన్నాయంట. మీలో ఎంతమంది గృహాలు లేవు, సొంత గృహాలు లేవు? అందరికి సొంత గృహాలు ఉన్నాయా? సొంత గృహాలు లేని వాళ్ళు ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో ఒక వాగ్దానం ఉంటుంది, మీరు కట్టని ఇండ్లని మీరు, అసలు ఉన్నదన్న సంగతి తెలియదు కొంతమందికి. ఆ వాగ్దానం తీసి ఏం చేయాలి? ప్రతిరోజు పట్టుకుని, దేవా ఇదిగో మీరు కట్టని ఇండ్లను మీరు స్వతంత్రించుకుంటానన్నారు కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్, నేను కట్టని ఇళ్లను నేను స్వతంత్రించుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్ అన్నాను కనీసం. లేదు బ్రదర్, మేము లోన్ పెట్టాం, లోన్ వచ్చాక ఇటకలు కొంటాం, ఇటకలు కొన్న 6 నెలలకి సిమెంట్ కొంటాం, సిమెంట్ కొన్న 10 సంవత్సరాలకి ఐరన్ కొంటాం, ఇవన్నీ కలిపి ఇటక మీద ఇటుక మధ్యలో సిమెంట్ పెట్టి గోడ కడతాం, గోడల దాకా లేపి 10 సంవత్సరాలు లేపుతాం, 5 సంవత్సరాలు స్లాపేస్తాం, 50 సంవత్సరాలకి ఈ లోపల ముసలు అయిపోతారు. ఆ ఇంట్లో వెళ్ళటానికి మీరు ఉండరు ఎంతకని. అది కాదు ప్రాసెస్, అదంతా మనకు అనవసరం. ఏం చేయాలంట? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేను కట్టని ఇండ్లను నేను స్వతంత్రించుకుంటున్నాను. ఆమేన్. నేను నాటని చెట్ల ఫలాలు నేను అనుభవిస్తున్నాను. లేదు బెదర్ ఇప్పుడు చెట్టు నాటాను, రేపు నీరేస్తాను, అది ఎదుగుతుంది, నెమ్మదిగా ఎదిగి ఎప్పుడుకో కాయలు కాస్తంటే అయ్యే పని కాదు అది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి, నువ్వు వాక్యంలో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఎప్పుడైతే దాన్ని పట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తావో అద్భుతాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా.
నా జీవితంలో ఎన్ని అద్భుతాలు వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు అన్ని అద్భుతాలు. ఎందుకంటే వాక్యము నమ్మదగినది, వాక్యం సత్యము. సున్నైనను పొల్లైనను, అబ్బా సున్నకు విలువ ఉందా? పొల్లు అంటే ఏంటంటే అరసున్న అని ఉంటుంది కదా, అది దాంట్లో అంటే సున్నాలో సగభాగం. అసలు దేవుడు చూడండి, సున్నా కానీ అరసున్నా పొల్లు నిరర్థకం అవ్వదంట. ఎంత అద్భుతమైనటువంటి విషయం. దీన్ని పట్టుకోవటం మానేసి అయ్యగా పాస్టర్ గారు ప్రేర్ చేసుకున్నాను, పలానా అమ్మాయితో పెళ్ళి అవుతుంది అన్నారు, కానీ 10 సంవత్సరాలు అయిందంట. ఇక్కడ పెళ్ళి అవ్వట్లేదు, ఏమవట్లేదు, వయసు అయిపోతుంది. చూసారా? ప్రవచనములైనను నిరర్థకములగును. ఏమన్నది అక్కడ? ప్రవచనాలైన నిరర్థకములు అవుతాయని, కానీ దేవుడి నోటి నుంచి వచ్చిన ఏ మాట కూడా నిరర్థకం కాదంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. అది దేవుని మాట అంటే ఖచ్చితంగా నెరవేర్చబడవలసిందే. ఏది ఏమైనా సరే యోసేపుకి దేవుడు కాలిచ్చాడు, పరిస్థితులు ఎలా తిరిగినా కానీ ఫైనల్కి మాత్రం దేవుడు చెప్పింది నెరవేరింది. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ రోజున మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనము మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రతి సమస్య మనకు మోకరించవలసిందే. ఆమేన్. ఎవరైతే ఎర్లీ మార్నింగ్ చీకటితోనే మంచాన్ని మొత్తిని చేయిస్తారో వాళ్ళ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి, గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. కాబట్టి ఈ వచనం నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ భూమి మీద మీరు వేటిని బంధించుతారో, మీరు వేటిని విప్పుతారో అవి విప్పబడతాయంట. కాబట్టి ఈ రోజున బంధకాల్లో ఉన్నారా, అప్పుల్లో ఉన్నారా, రోగాల్లో ఉన్నారా, లేకపోతే మానసికమైనటువంటి ఒత్తిడిలో మీరు ఉన్నారా, ఏవైనా సరే అలాగా చేతులు ఎక్కిపోయించి ఒకరినొకరు పట్టుకుని ఎస్ఐ ఈరోజు నేను ఇదిగో ఈ నా సహోదరి విషయంలో ఏ బంధకాలనే నేను విడుదల చేస్తున్నాను, ఏ అప్పులున్నాయో నేను విడుదల చేస్తున్నాను, ఏ శ్రమలో నేను విడుదల ప్రకటిస్తున్నాను. ఈరోజు అద్భుతం చేస్తావు. ఈరోజు ఆమె ననక ముందే అద్భుతం చేసేస్తావు. ఇంటికి వెళ్తుండగా అద్భుతాలు పొందుకోవాల్సిందే. వారి జీవితంలో ఊహించిన కార్యాలు. మీరు లాస్ట్ ఆల్నెట్ వచ్చారు లేదు, కానీ లాస్ట్ ఆల్నెట్లో ఒక సహోదరు వచ్చిందనమాట. ఏదో ఒక జాబ్ ఉన్నది, ఫైనల్ అవుతుందా ఫైనల్ అవుతుందా ఫైనల్ అవుతుందా ఫైనల్ అవుతుందా అని చెప్పి ఎంతో కాలంగా ఎదురు చూస్తుందంట. ఆల్ నైట్ వచ్చారు సహోదరు చెప్తారు, ఆల్ నైట్ ముగించి ఇంటికి వెళ్ళేసరికి ఎంత 24 అవర్స్ కూడా కాదు, 4-5 అవర్స్లో అద్భుతం చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా దేవుడు ఎంత నమ్మదగినవాడు. ఏముంది ఆల్ నైట్ ఏముంటుంది, నిద్ర లేకుండా వేస్ట్, అక్కడికి వెళ్తే ఆన్లైన్ ఏముంది, ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఇంట్లో చూసుకోవచ్చు కదా, టీవీలో చూసుకోవచ్చు కదా. కొన్ని విషయాలు చర్చికి వస్తేనే అర్థమవుతుంది అనమాట. చూడండి, మనకు ఆ గాలి చూడండి, మొత్తం ప్రపంచం అంతా గాలి ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్ కట్టేసినా గాలి ఉంటుంది, కానీ గాలి ఫీల్ అవ్వాలంటే ఫ్యాన్ కింద కూర్చోవలసిందే నువ్వు. అప్పుడు నీకు ఆ గాలి ఏంటి అనేటువంటిది తెలుస్తుంది, హాయిగా ఉంటుంది. నీకు స్వెట్ వచ్చింది, బాధ వచ్చింది, సమస్య వచ్చింది, అప్పుడు ఏం చేస్తావు? అమ్మాయ ఎక్కడ ఫ్యాన్ ఉందని చెప్పి వెతుకుని అక్కడ కూర్చుంటావు అనమాట. అప్పుడు నీకు కంఫర్ట్ అనిపిస్తుంది. అలాగే ఈ లోకంలో ఎక్కడ పడితే అక్కడ గాలి ఉంటుంది, కానీ ఫ్యాన్ దగ్గరకు వచ్చినప్పుడు ఉన్న గాలి వేరు, నువ్వు లోకంలో తిరుగుతున్నప్పుడు ఉన్న గాలి వేరు. అందుకే దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని, దేవా ఈ రోజున ఇదిగో ఇద్దరు ఏకీభవించి మీరు నా నామాన్న దేని విప్పుతారో అది విప్పబడినన్ను సెలవిచ్చావు. పరలోక రాజ్యంలో విప్పేస్తానని సెలవిచ్చావు. ఇదిగో నేను నా సహోదరుడి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. మీ గురించి మీరు చేసుకోవద్దు, కానీ మీరు చెయ్యి పట్టుకున్న వ్యక్తి కోసం ప్రార్థన చేయండి. వీళ్ళు వాళ్ళ కోసం, వాళ్ళు వీళ్ళ కోసం చేయండి. అలాగా ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఖచ్చితంగా మీరు పలుకుతున్న ప్రతిదీ కూడా ఈ రోజున ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. ఎవరి వైపు ఎవరు చూడొద్దు, అందరూ కూడా హృదయపూర్వకంగా మనం ప్రార్థనలో ముందుకెళ్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రోదన ధ్వని వినపడాలి. అందరూ గట్టిగా ప్రార్థన చేద్దాం. ఇది మీ సమయం, ఇది మీ సమయం, ఇది మీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి బంధకం నుంచి విడుదల పొందుకునే సమయం, ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకునే సమయం. మీరు విడుదల ప్రకటించండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం ప్రకారం మీరు వేటిని విప్పుతారో అవి ఇప్పుడే విప్పబడుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఆన్లైన్లో ఉన్నవారు ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే చేతుల పైకెత్తి ప్రార్థించండి. ఒకవేళ ఇద్దరుగా ఉంటే చేతులు పట్టుకుని ఆన్లైన్లో ఉన్నవారు మరి చక్కగా మీరు కూడా ప్రార్థించండి. మీరు ఇంట్లో ఉన్నారో లేకపోతే ఎక్కడ పనిలో ఉన్నారో ఏ స్థితిలో ఉన్నారో మరి అవకాశం ఉంటే చేతులు పట్టుకోండి, లేదంటే మీరు చేతులు ఎత్తండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ చేతులు కలిపి మీతో పాటు ఆయన ఏకీభవిస్తాడు. విజ్ఞాపనకర్త మీ దగ్గరకు వచ్చి మీరు కూడా మరి ఏకీభవించేలా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రార్థించండి, ప్రార్థించండి. అస్సలు రెండో ఆలోచన రానివ్వద్దు, రెండో విధమైన థాట్ మీ మైండ్లోకి రానివ్వద్దు. యాక్టివ్గా ఉండండి, ఎనర్జెటిక్గా ఉండండి. నిద్ర మొత్తం మిమ్మల్ని ఆవరిస్తే లేచి మొహం కడుక్కోండి, చన్నీటితో మొహం కడుక్కోండి, యాక్టివ్గా ఉండండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది నా విమోచన దినం, ఇది నా విడుదల దినం. ఇదిగో ఇప్పుడే నేను నా సహోదరు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను, నా సహోదరుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను, బంధకాల్లో ఉన్న వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను, వారికి విడుదల ప్రకటిస్తున్నాను, వారికి ఉన్న అప్పుల సమస్య నుంచి విడుదల ప్రకటిస్తున్నాను, వారికి ఉన్న వివాహ సమస్యల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను.